తప్పులు చేస్తే శిక్షలు వేయాలి, కానీ తప్పులు ఎందుకు చేస్తున్నారో ఆలోచించి అసలు తప్పే లేకుండా చేస్తే శిక్షలే ఉండవు కదా. ముంగటికి నెట్టి వెనకకు తన్నినట్టు, కొర్రాసులు మర్రేసినట్టు, వెనుకుండి ఎగేసినట్టు రేషాల మాటలు అనుకుంటా ఇక వెనక సిరి ఏం తెలియదు అని అంటే కుదరదు అని అంటారు సర్కారోళ్ళు. అందుకనే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంటారట. కొడంగల్ల ఫార్మాసిటీ కడుతున్నామని మొన్న కలెక్టర్ ప్రతికి జయించారు. ఆయన ప్రజాభిప్రాయ సేకరణ కోసము లగచర్ల గ్రామస్తుల దగ్గరికి పోతే ఇక ఆ గ్రామస్తులంతా కలెక్టర్ మీద దాడి చేసే కదా, ఇక గట్లనే కారద్దాలని వలగొట్టే. అంటే ఇంకా కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పెద్ద ఆఫీసర్ మీద కూడా దాడి చేసిన సంగతి యాదే కదా. ఇక గాముచ్చడం మీదనే ఇప్పటికి 55 మందిని అదుపులోకి తీసుకుంటే 16 మందిని ఇవాళ రిమాండ్కు పంపినరట. ఇగో ఈ దాడి వెనక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చెయ్యి ఉందని ఇలా పొద్దుగల వాకింగ్ పోగా ఆయనను కూడా అరెస్ట్ చేసిండ్రు. దాడులు చేసిన వాళ్ళు, దాడులను ప్రోత్సహించిన వాళ్ళ పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ఎంత వారులున్నా, ఎంత పెద్దోళ్ళున్నా ఊచలు లెక్కబెట్టక తప్పదు. ఎందుకంటే అధికారుల మీద దాడులు చేస్తే చూసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోదు. ఈరోజు రెవెన్యూ శాఖ కావచ్చు, పోలీస్ శాఖ అధికారుల మీద దాడులు చేస్తే మేము వాళ్ళకు అండగా నిలబడతాం దాడులు చేసే వాళ్లకు అని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ మాట్లాడుతున్నాడంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటూ ఊరుకుంటుందని అనుకుంటున్నారా? ఇక గీ లగచర్ల ఘటన వెనుక ఎవరున్నా వదిలిపెట్టమని సర్కారు వాళ్ళ మాట. అట్లనే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ సుతా చేస్తున్నారట. కారును బదలు కొట్టారు, కారును డ్యామేజ్ చేశారు, ఇష్టం వచ్చినట్టు రాళ్ల వర్షం కురిపించారు. సో వీళ్ళపై ఆల్రెడీ చాలామందిని ఇప్పటికే 15 మందిని ఐడెంటిఫై చేసాం. మిగతా అంత వీడియో చేస్తున్నాం. అదుపులోకి తీసుకున్న రైతుల మీద లాఠీ చార్జీ చేసిండ్రు. వెంటనే డాక్టర్లతోని పరీక్ష చేయాలని ఇక కేటీఆర్ అన్న కోరిండు. మెడికో లీగల్ పరీక్షలు వెంటనే చేయాలి. నేను మేజిస్ట్రేట్ గారిని కూడా కొడతా ఉన్నా, దయచేసి మీరు ఆదేశించండి. వాళ్ళని రిమాండ్కి పంపే ముందే, వాళ్ళని మళ్ళీ తిరిగి జైలుకి పంపే ముందే వాళ్ళకి ఎక్కడెక్కడ వాళ్ళ శరీరం మీద దెబ్బలు ఉన్నాయో వెంటనే మెడికల్ ఎగ్జామినేషన్ చేయించాలి. ఇక సురేష్ అంటే ఆయన ప్రధానంగా దాడికి కారణం అంటూనే కదా. ఏదేమైనా సర్కారు అధికారుల మీద చేయి చేసుకున్నాడు అయితే తప్పే అంటున్నారు చాలా మంది. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ చాలా దారుణం. ప్రజాస్వామ్యంలో ఒక బ్యూరోక్రాట్ అంటే అడ్మినిస్ట్రేటివ్ గా ఉన్నటువంటి ఒక కలెక్టర్ స్థాయి అధికారినే అటాక్ చేయడం అనేది మనము డెఫినెట్ గా ఈ ప్రజాస్వామ్యం ఎటుపోతుందని ఆలోచించాలి. ప్రజాభిప్రాయ సేకరణకు పోతేనే గీ తీరులుందంటే ఇక రేపు కంపెనీ షురూ చేస్తే ఎట్లుంటుందో రైతుల ఆందోళన అనుకొస్తున్నారు చాలా మంది.